నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నిబంధనలు అతిక్రమిస్తే ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం, ట్రాఫిక్ అంతరాయం కలగకూడదంటూ గూడూరు ఒకటోపట్న పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించిన సిఐ శేఖర్ బాబు, కుమ్మర కులాన్ని ఎస్టీగా గుర్తించాలి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ మాట్లాడిన కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచేల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు. పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 4 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఆలయ అభివృద్ధికి శ్రీకంఠి రామ్మోహన్ రావు ఎంతో కృషి చేశారని, అందుకే మళ్లీ చైర్మన్ గా ఎంపిక చేశామని ఆయన వివరించారు. ఈ యొక్క శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 28వ వార్షిక బ్రహ్మోత్సవాల పాంప్లెట్ని నా చేతి మీదుగా విడుదల చేయడం అనేది చాలా సంతోషం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా 4వ తేదీ వరకు కూడా బ్రహ్మాండంగా పెద్దలు మా రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పేదానికి కూడా చాలా సంతోషం ఉంది. చాలా సంతోషం. ఆ యొక్క దేవాలయంలో డబ్బులు లేకపోయినా ఆదాయం రాకపోయినా ఎక్కడ ఏ దేవాలయాలకు తగ్గకుండా మా పెద్దలు మా రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క ఉత్సవాలు చేయడం కూడా నిజంగా అభినందించదగిన విషయం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత కూడా స్వార్థం లేకుండా భక్తుల కోసం కేవలం ఆయన ఈరోజు చైర్మన్గా ఉన్నాడంటే కేవలం గూడూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి మంచి మనిషి ఆ దేవస్థానం చైర్మన్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా సభ్యులందరూ కూడా మా రామ్మోహన్ రావు గారితో ఫాలో అవుతూ ఆయన చెప్పిందంతా కూడా మా వాళ్ళు పూజ తప్పకుండా పాటిస్తూ ఉన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ దేవాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దానికి బాధ్యులైనటువంటి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు అయితే మాత్రం ఉంటాయని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మళ్ళీ ఫర్దర్గా రాకుండానే ఆదిలోనే మా సభ్యులందరూ ఖండించాలని చెప్పి కూడా మా సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తూ ఇదైనప్పటికీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా గుంటూరులో జరగాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈఓ రవికృష్ణ, కమిటీ సభ్యులు పేపళ్ల అమరయ్య నాయుడు, మంగళపూరు గోపాల్, పర్వతాల నాగేంద్ర, కొమ్మ రవీంద్రబాబు, బాబు, సాయి కృష్ణ,
మునికోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శేఖర్ బాబు ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగించారు. స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కాలంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కు ఆటోల కారణంగా అంతరాయం కలుగుతుందని పోలీసులు భావించారు. దీంతో గత 3 రోజులుగా వివేకానంద రోడ్డు, మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండు, జాతీయ రహదారి కూడలి ప్రాంతాల వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలకు అపరాధ రుజుము విధించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే పోలీస్ స్టేషన్ లో సిఐ శేఖర్ బాబు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని, నిబంధనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఆటో డ్రైవర్లు క్రమశిక్షణ లేకుండా, సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా ఉన్నారని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ఆయన వివరించారు. మంచి పద్ధతి లేదు. యూనిఫామ్ వేసుకోవడానికి నామోసి, డాక్యుమెంట్స్ సరిగా పెట్టుకోరు, రోడ్డు మీద అడ్డదిడ్డాలుగా పెడతాం, ఒక్కరికి కూడా డిసిప్లిన్ లేకుండా పోతుంది అనమాట. ఈ రోజు నుంచి బళ్ళు అయితే తీసుకొని స్టేషన్లో పెట్టేస్తాయి. ఎవరు చెప్పినా వదిలిపెట్టే పనే లేదన్నమాట. డాక్యుమెంట్స్ సరిగా పెట్టుకోలేనా, యూనిఫామ్ సరిగా లేకపోయినా, రోడ్డు మీద ఎట్ట పడితే అనీవెన్గా బళ్ళు పెట్టినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, ఎట్ట పడితే అటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా తీసుకొచ్చి బళ్ళు సీజ్ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. సగం గూడూరు మీ వల్లే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది డాక్యుమెంట్స్ అన్నీ తీసి పక్కన పెట్టండి, వచ్చి అన్ని చెక్ చేపిస్తాను. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నీట్గా పెట్టుకోవాలి. గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ రమాదేవి అన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడారు. అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేసి 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. కుమ్మర కులాన్ని ఎస్టీగా గుర్తించిన తహసీల్దార్ మాత్రం ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదని కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఆయన మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కుమ్మర కులాన్ని ఎస్టీగా గుర్తించారన్నారు. మడంనూరు, అక్కంపేట గ్రామాల్లో 100 కుటుంబాలకు పైగా ఉన్నాయని, నాయకుల మాటలు విని తహసీల్దార్ తమ కులాన్ని ఎస్టీగా గుర్తించడం లేదని తెలిపారు. ఇకనైనా అధికారులు తమకు న్యాయం చేయాలని ఆయన మాట్లాడారు. మాకేం లేదు, మేము కూలింగ్ కార్డ్ చేసుకోవాలా, మేము తినాలా, మాకేమి మంచి చెడ్డ మాకేం లేదు. మా పిల్లల్ని చదివించుకున్నా మాకేం రావడం లేదు. మాకు ప్రభుత్వం మాకేమి ఇస్తున్నది, మాకేం ఇవ్వట్లే ప్రభుత్వము. వాళ్ళకేమి కూలింగ్ కార్డు కొట్టుకుంటున్నారు, వాళ్ళు తింటున్నారని చెప్తున్నారు, కానీ ప్రభుత్వం మాకేం చూపిస్తున్నది, మాకేం చూపెట్టలే ప్రభుత్వం. కానీ మేము ఎట్లా బతకాలి? మా పిల్లల్ని చదివించుకున్నా, మా పిల్లలకి ఏమన్నా ఉద్యోగం ఇస్తున్నారా? మా పిల్లలు ఏమన్నా డెవలప్ అయ్యారా? ఏం చేస్తారు మా పిల్లలు? మేము చదివించుకోవడం వేస్ట్ అయిపోతుంది.
ఈ కూలి నాలి బయట చేసి కష్టం చేసుకొని ఏదో ఆ పని చేసుకొని రూపాయి తెచ్చుకొని తింటున్నారే గాని మా బిడ్డలకి ఎవరైనా చదివించిన బిడ్డలకి ఎవరికైనా ఉద్యోగం ఇస్తున్నారా? ఏది గవర్నమెంట్ మాకు చూపించింది? ఏది మేము ఈ మధ్యలో కులాలు కట్ చేసుకొని తింటున్నాం కానీ మాకు చూపించింది ఏది గవర్నమెంట్? నేను జిల్లా అధ్యక్షుడిని, కమ్మర్ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని. మాకు గతంలో ఎంఆర్ఓ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. గతంలో ఎంఆర్ఓ సర్టిఫికేట్లు మాకు మంజూరు చేస్తున్నారు, ఆర్డీఓ సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నారు. మనకి కలెక్టర్ గారే మనకి కమ్మరా ఎస్టీ అని చెప్పేసి మన కలెక్టర్ గారు ఆనంద గారు ఇమీడియట్గా ఇచ్చేసింది, వాళ్ళు ఉన్నారు మన నెల్లూరు జిల్లాలో ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక ప్రెసిడింగ్ లెటర్ ఇచ్చాడు. ప్రతి ఎంఆర్ఓకి లెటర్ పంపించమని చెప్పి ఆర్డీఓ గారికి పంపించారు. ఆర్డీఓ వచ్చి ఎంఆర్ఓలకు చెప్పారు. మొన్న అక్కంపేట గ్రామంలో మన అక్కంపేట గ్రామంలో అయితే మడమూరు అయితే మునుగోలు అయితే కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు. ఆ సర్టిఫికేట్లు అప్లై చేస్తుంటే విఆర్ఓ ఎంక్వైరీ రిపోర్టు వీళ్ళు కమ్మరా కులిం పని చేసుకుంటున్నారు, వీళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ జీవనాధారం వచ్చేసి కులిం పని అని చెప్పి ప్రెసిడింగ్ లెటర్ ఎంక్వైరీ చేసి వీళ్ళు కమ్మర కులానికి చెందినవాడు, ఇబ్బంది లేదని చెప్పేసి ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత విఆర్ఓ లాగిన్ల నుంచి ఓకే చేశారు, ఆర్ఐ గారు ఓకే చేశారు, ఎంఆర్ఓ గారు ఓకే చేశారు. ఆర్డీఓ లాగిన్లోనే మా సర్టిఫికేట్లు. చిల్లకూరు మండలంలో ఉన్న పలు భూ సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు అరవా పార్వతయ్య తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ అరుణ కుమార్ ని వారు కలిసి సమస్యలపై చర్చించారు. నూతనంగా ఆర్డీఓ బాధ్యతలు తీసుకోవడంతో వారు సన్మానించారు. ఈ సందర్భంగా అరవా పార్వతయ్య మాట్లాడుతూ అంకులపాటూరులో చిన్న పెంచలయ్య భూ సమస్యలు పరిష్కరించాలని కోరామని, అందుకు సంబంధించిన వివరాలు ఆర్డీఓకి విన్నవించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు దాసరి వెంకటేశ్వర్లు, మాల మహానాడు గూడూరు డివిజన్ అధ్యక్షుడు దాసరి కృష్ణ, బాధితుడు చిన్న అంకయ్య తదితరులు పాల్గొన్నారు. పదవి బాధ్యతలు తీసుకున్న ఆర్డీఓ మేడం గారిని కలవడం జరిగింది. కలిసి ఆమెను గ్రీట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే చిల్లకూరు మండలం నుంచి కొన్ని పిటిషన్స్ వస్తే వాటిని మేడం గారికి వివరించడం జరిగింది. వాటిలో ఈయన పేరు ముడి చిన్నపెంచలయ్య. ఈయనకి ల్యాండ్ ఉంది చిల్లకూరు మండలంలో. దీనికి 59/6లో 92 సెంట్లు ఈయన పేరు మీద ఉంది. ఈయనకి 1B ఉంది, 2000 అడంగలు ఉంది, 2015 వరకు ఈయన పేరు మీద ఉంది. 2015 తర్వాత చిల్లకూరు మండల రెవెన్యూ అధికారుల మాయాజాలంతో ఈయన స్థానంలో కృష్ణా జిల్లా కంబ కులానికి చెందిన శ్రీలక్ష్మి, మలినేని కాంతి కుమార్ వీళ్ళిద్దరి పేర్లు నమోదై ఉన్నాయి. తిరుగుతూనే ఉన్నాడు కలెక్టర్ చుట్టూ, ఆర్డీఓల చుట్టూ తిరుగుతున్నాడు, ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఇది పని కాలేదు. ఆ విషయం మన ఆర్డీఓ గారికి చెప్తే ఆమె పరిశీలిస్తున్నది. అదేవిధంగా సాగరమాల భూములకు ఇవ్వాల్సిన కాంపన్సేషన్స్ దాదాపు 1-2 నా తెలియంగానే 2 సంవత్సరాల నుంచి చాలామందికి ఇవ్వలేదు ఆ మండలంలో. కాబట్టి వాటిని కూడా పరిశీలి చేసి భూములు తీసుకున్నారు, బాగానే ఉంది. పేదోళ్ళ దగ్గర డబ్బు వచ్చింది, సాగరమాల డబ్బులు, కానీ పేదోళ్ళకి ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని కూడా ఇవ్వాలని ఓటర్ల జాబితా సవరణలో అందరూ పాల్గొని సరిచేసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సరి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. 2002వ సంవత్సరం ఓటర్ల జాబితా ప్రకారం ఒక కుటుంబానికి చెందిన వారిని ఒకే చోట చేరుస్తున్నారని, బిఎల్ఓలు ఓటర్ల జాబితాను సరిచేసినప్పుడు మళ్లీ తప్పులే వచ్చాయన్నారు. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి జాబితాను సక్రమంగా రూపొందించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివుడు రాజాగౌడ్, మన్నెమాల ఆదినారాయణ రెడ్డి, జితేంద్ర గౌడ్, శ్రీనివాసులు గౌడ్, శ్రీరామశెట్టి మాల్యాద్రి, గుంజి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్స్ కూడా ప్రత్యేకంగా తెలపడం ఏమిటంటే అందరూ ఈ కార్యక్రమం అంటే మామూలుగా ఇప్పుడు స్పెషల్ రివిజన్ జరుగుతా ఉంది. ఇంటింటికి పోతారు. పోయినప్పుడు ఓళ్ళు కలర్ ఫోటో ఇచ్చి వాళ్ళ ఓట్లు చేర్చుకోవాలి. తర్వాత ఇంట్లో ఎవరో ఒకరు 2002లో పెద్దుంటే ఆ పెద్ద సంబంధించిన సంతానం గాని వాళ్ళని ఆ ఇంట్లో చేరటం జరగద్ది. ఆ చేయటంలోనే బిఎల్ఓలు గారా ఏం చేయాలంటే ప్రతి సీరియల్ నెంబర్ ప్రకారం ఒక ఇంటికాడిని స్టార్ట్ చేయి ఆ ఇంట్లో ఉండే ఓట్లన్నీ ఆడ పూర్తయిన తర్వాత రెండో ఇంటికి పోతే ఈజీ మెథడ్ అది మొన్న వెంకటాచలన ఈఆర్ఓ మీటింగ్ జరిగితే కూడా ఎలక్షన్ ఆఫీసర్ మీటింగ్ జరిగితే కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీన్ని ఏంటంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాళ్ళ ఓట్లు చేర్చుకొని వాళ్ళ అర్హులైన వాళ్ళందరికీ రికార్డు ఏదన్నా ఉంటే ఈ సబ్మిట్ చేయాల్సి ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి దాన్ని వినియోగించాలని కోరుతున్నా. పోతే ఓటర్ లిస్టులో మొన్న 2019లో పంచాయతీలో ఉంటే మన 2026లో చేసిన లిస్టుల్లో అస్తవ్యస్తంగా ఉంది. మళ్ళా అంటే బాధ నేను చెప్పి ఆ విధంగా అక్కడ బీఎల్ఓలకి చెప్పి సిస్టమేటిక్ రాయిస్తే కంప్యూటరైజ్లో మళ్ళీ యథాప్రకారం తప్పులు వచ్చింది. నా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యం ఓట్లు ఆ లిస్టులు తెచ్చాను, కారులో ఏమన్నా పెట్టాను. అవి ఏంటంటే ఆ విధంగా తప్పు జరగకుండా ప్రతి ఒక్కటి పారదర్శకంగా సిస్టమేటిక్గా అర్హులైన ఓట్లు ప్రతి ఒక్కరికి ఉండేదానికి బిఎల్ఓలు తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే పార్టీలు అన్ని ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితా సవరణపై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఓటరు జాబితా సవరణలపై తీసుకోవాల్సిన చర్యలపై వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ రెడ్డి, డిటి మధుసూదన్ రాజు, ఎంపీడీఓ నారాయణ రెడ్డి, శిక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2002లో ఒకసారి జరిగింది. అప్పటి నుంచి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్స్ కరెక్ట్గా ఈ ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేసుకుంటూ వస్తేనే మనకు ఇప్పుడు 2002లో సర్ అనే ప్రోగ్రాం జరిగింది. 1989-10లో కంటిన్యూస్గా సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అని జరుగుతూనే ఉంటుంది, కానీ ఇంత పర్ఫెక్ట్నెస్గా జరగదు. మామూలుగా డిలీషన్స్ అడిషన్స్ చేసేవాళ్ళం. ఒక 10 years బ్యాక్ డైరెక్ట్ ఎన్ఐసిలో చేసేవాళ్ళం. అప్పుడు సుమోటో కింద మనం టైట్ కేసులు కానీ షిఫ్టెడ్ కానీ డైరెక్ట్ కొట్టేసేవాళ్ళం. డైరెక్ట్గా ఒక లిస్ట్ రాసేవాళ్ళం, బిఎల్ఓ సంతకం చేసేవాళ్ళు, ఏఆర్ఓ గారి సంతకం చేసేవాళ్ళు, డైరెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఈసీఐ నెట్ వచ్చినాక మనకు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఈ వచ్చినాక మనం డెత్ కేసులు కూడా డైరెక్ట్గా చేయలేము. డెత్ కేసులు కూడా టైం 7 తీసుకొని 13-14 నోటీసులు ఇచ్చి స్పీకింగ్ నోటీస్ తీసుకొని మొత్తం అప్డేషన్ చేసి మొత్తం మనం ఆన్లైన్లో చేసి దాన్ని డిలీట్ చేసేవాళ్ళం. చాలా అయినా కూడా అవి డెత్ కేసులకి 7 claims ఎవరు పెట్టట్లేదు కాబట్టి అవి అట్లాగే నిలిచిపోయి డైడ్ కేసులు కానీ మైగ్రేటెడ్ కానీ ఈ నడవ ఎక్కువ జరిగాయి. ఎక్కువ అంటే ఈ గ్లోబలైజేషన్, జాబ్ పర్పస్ కోసం పిల్లలు అటు ఇటు వెళ్ళడం, ఫ్యామిలీ సెటిల్ వెళ్ళడం, ఈ గందరగోళం లేకుండా సర్ అనే ప్రోగ్రాం అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దీన్ని ఎట్లా చేయాలంటే మనం 6-7 months నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఫస్ట్ ప్రిలిమినరీగా మీకు తెలిసిన డేటా మ్యాప్ చేశారు, డైరెక్ట్ సెల్ఫ్ మ్యాపింగ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు సునీల్ తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ అరుణకుమారికి వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబురావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు విపరీతంగా బుక్స్ పేరుతో, యూనిఫామ్ పెద్ద బుక్స్ పేరుతో దందా చేస్తున్నారు. వీటిపైన ఇక్కడున్న ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మేము ఎప్పుడే చెప్తాను, ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విచ్చలవేడిగా అధిక వసూలు చేస్తున్నారు, అలాంటి స్కూల్పై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అనేక రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాంటి స్కూల్ పైన కూడా వాళ్ళ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మేము పీడీఎస్కు డిమాండ్ చేస్తాం. అదేవిధంగా విద్యాకాశ చట్టం ప్రకారం 25% సీట్లు పేదలకు ఇవ్వాలి, కానీ దానికి కూడా ఈరోజు విద్యాకాశ చట్టం అమర్చలేదు. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, అయ్యా లోకేష్ బాబు గారు, మీకు విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావడంలా. నువ్వు విద్యాశాఖ మంత్రి తీసుకున్నావు తప్ప దానికి ఒక న్యాయం చేయట్లా, నీకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈరోజు విద్యా వ్యవస్థ కూడా మొత్తం తప్పుదా పడుతుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు స్పందించి
మనుబోలు మండలంలోని వీరంపల్లి పంచాయతీ కొండుపాలెం గ్రామానికి చెందిన పొట్టేళ్ల మస్తానయ్య కుమార్తెలు హర్షిని హన్వితల పుట్టినరోజు వేడుకలను నెల్లూరు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో అనాథల మధ్య జరుపుకున్నారు. తండ్రి చేసిన చిరుద్యోగం అయినప్పటికీ పేదలకు సాయం చేయాలనేది ఆ చిన్నారుల అభిలాష. అందరి మధ్య కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అల్పాహారం ఏర్పాటు చేశారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బత్తిన రాంబాబు, సునీత, వెంకట గ్రీష్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,307 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,456 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,48,200 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 263 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నిబంధనలు అతిక్రమిస్తే ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం, ట్రాఫిక్ అంతరాయం కలగకూడదంటూ గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించిన సిఐ శేఖర్ బాబు. కుమ్మర కులాన్ని ఎస్టీగా గుర్తించాలి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ మాట్లాడిన కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.